మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాయలసీమలో వైకాపాను నేల కోల్చండి, ఓటర్లకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిలుపు, సీమను దోచుకున్న పెద్దిరెడ్డి కుటుంబం, ఆ దోపిడీలో జగన్కు వాటా ఉందని ద్వయం, పవన్ను ఓడించడానికి ఎంపీ మిథున్ రెడ్డి కుట్రలు, 150 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పిఠాపురం వెళ్లారన్న కిరణ్ కుమార్ రెడ్డి, రాయలసీమలో వైకాపాను నెలకొల్చాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీమను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. ప్రజల డబ్బంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి వద్దే ఉందని వివరించారు. రాయలసీమలో రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారు, సామాన్యులు ప్రశ్నిస్తే దాడులు హత్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరులో గురువారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు, వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా గమనించారన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఎంపీ మిథున్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కిరణ్ కుమార్ రెడ్డిదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు 3 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. గాలేరు నగరి కాలువను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొస్తామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యువజనులు, శ్రామికులు, రైతులను దగా చేసిన జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల దుష్టపాలనలో మద్యం, ఇసుక, భూమాఫియాల దగ్గర స్థానం, అభివృద్ధికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని తొక్కేశారు. విశాఖ రైల్వే జోన్కు స్థలాన్ని కేటాయించలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధ్వజం. వైఎస్ఆర్ పేరులో యువజనులు, శ్రామికులు, రైతులు ఉన్నారు. ఆ 3 వర్గాలను జగన్ ప్రభుత్వం దగా చేసింది. వీరికి న్యాయం చేయకుండా మద్యం, ఇసుక, భూముల మాఫియాలను అనుకూలంగానే సీఎం జగన్ పనిచేశారు. గత 5 ఏళ్ల జగన్ దుష్టపాలనలో అవినీతి వేళ్లూనుకుపోయింది. పేదల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు అందించలేదు. కేంద్రం 21.32 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో 3.25 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు ఇచ్చారు. దీన్ని బట్టి వైకాపా పాలన ఎంత గొప్పగా ఉందో తెలుస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. కేంద్రంలో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. అవినీతి రహిత పాలన ద్వారా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పీయూష్ గోయల్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల స్వీకరణ, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఈ నెల 18 నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, వైకాపా, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల సంఖ్యను సీఈఓ కార్యాలయ అధికారికంగా ప్రకటించాల్సి ఉందన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే మీరు అడ్డా మార్చినా మీ ఆగడాలను జనం మరిచేనా అంటూ పశ్చిమ ప్రకాశంలో వైకాపా ప్రజాప్రతినిధుల అరాచకాలు జనం తిరస్కరిస్తారని ఏడాది క్రితం అధిష్టానానికి స్పష్టత. నియోజకవర్గాలు మార్చి మళ్లీ ఎన్నికల బరిలోకి అలాంటి వారు మా నెత్తిన ఎందుకని జనం ప్రశ్న అంటూ ఒక్కొక్క జిల్లాని హైలైట్ చేస్తూ ఆయా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అన్నటువంటి కోణంలో వార్తలు ప్రజెంట్ చేసుకుంటూ వస్తుంది ఈనాడు. ప్రస్తుతం సాక్షినేమో జగన్ దానికే సరిపోతుంది, దానికి రివర్స్ వేయడానికి కుదరట్లేదు. ఇటు ఈనాడు జ్యోతి కంప్లీట్గా జిల్లాల వారీగా అట్లాగే టోటల్ స్టేట్ వైడ్గా కూడా అయిపోతుంది పని అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే సాక్షి మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు నేలపై నమ్మకాన్ని అణువణువునా నింపింది పులివెందుల బిడ్డలే. పులివెందులు అంటే ఓ నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. టీడీపీ మాఫియా దుర్మార్గాలు ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చింది. ప్రతి కష్టంలోనూ నా వెంట నడిచింది. మీ బిడ్డను ఎదుర్కోలేక బాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ఎల్లో మీడియా ఏకమయ్యారు. వారి కుట్రలో నా 2 చెల్లెలు భాగస్వాములు అయ్యారు. వైఎస్ఆర్ లెగసీ లేకుండా చేయాలని చూసిన పార్టీలో చేరారు. వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపి మోకరిల్లిన వీళ్ళ వైఎస్ఆర్ వారసులు. మహానేతకు వారసులు ఎవరనేది ప్రజలే చెప్పాలి. పథకాలు ప్రజలకు మంచి చేయడంలో మీ జగన్ను ఎవరో కొట్టలేరు అంటూ జగన్ స్పీచ్ హైలైట్ చేశారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే చేయాలని చెప్పింది కేంద్రమే. 2019లో ముసాయిదా చట్టం చేసిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం చేయాలని సిఫార్సు. ఆ క్రమంలో తొలిసారి చట్టం చేసిన ఏపీ బీజేపీ అన్ని రాష్ట్రాల్లో చేయాలని చెప్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్న బాబు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వైను, స్వార్థం కోసం ప్రజలకు అవసరమైన చట్టంపై దుష్ప్రచారం. వాస్తవానికి ఈ చట్టం గెజిట్ మాత్రం విడుదలైంది, నిబంధనలు, మార్గదర్శకాలు వచ్చాక అమలు జరిగిపోతుందంటూ విష ప్రచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమే పరోక్షంగా స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తాం, ఇవి కాకుండా మరే రిజర్వేషన్లైనా వ్యతిరేకిస్తాం స్పష్టీకరణ. గత 5 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని వ్యాఖ్య. చంద్రబాబుతో గంటకు పైగా కేంద్ర మంత్రి భేటీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.
తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ప్రచారానికి శ్రీకారం. ప్రతిరోజు 3 నియోజకవర్గాల సభలు, రేపు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మేనిఫెస్టో ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది, ఇవాళ అనుకున్నారు రేపు విడుదల చేయబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీలోకి కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు కూడా సీఎం జగన్ సమక్షంలో చేరారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న పులివెందుల్లో టోటల్గా జరిగినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే సునీత తల్లి అట్లాగే అవినాష్ రెడ్డి తల్లి ఒకళ్ళ మీద ఒకళ్ళు లేఖలు రాసుకున్నటువంటి వైనం ఇక్కడ హైలైట్ చేశారు. మీలాగే సునీత ఆవేదనకు గురైంది, జగన్ వేదన ఇప్పుడు గుర్తొచ్చింది అంటూ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు లేఖలు. 2009లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనిపించావు, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనిపించింది అంటూ వైఎస్ వివేక సత్యమని సౌభాగ్యమ్మ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వివేకాత్యకు కారణమైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం, నేను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నానను ఈ విధంగా నీ పత్రిక, నీ టీవీ ఛానల్, సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, న్యాయం కోసం పోరాటం చేస్తూ నీ చెల్లెళ్ళు హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే, సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలు కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నియమకు నీరెత్తినట్టు ఉండటం ఏంటి? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం హత్యకారకులైన వారికి మళ్ళీ ఎంపీగా అవకాశాన్ని నువ్వు కల్పించడం, ఇది సమంజసమా? ఇది నీకు తగినదని కాదని విన్నవించుకుంటున్నా, చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం ఆలోచన చేయమని నేను ప్రార్థిస్తున్నా అంటూ ఆ లేఖలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు. దీనికి 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్ ఎంత మనోవేదన అనుభవించారని ఇప్పుడు గుర్తొస్తోందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినప్పుడు జగన్కి అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరందరూ కలిసి ఒంటరివాడిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తు రాలేదా అని వైఎస్ భాస్కర్ రెడ్డి సతీమణి వైఎస్ లక్ష్మీ వివేక భార్య సౌభాగ్యమ్మకు ఇదే వైఎస్ లక్ష్మి వివేక భార్య సౌభాగ్యమ్మ గురువారం బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె ఇంకా ఏమని పేర్కొన్నారంటే, 2011లో నీ భర్తను నువ్వు నీ కుమార్తె అల్లుడు విజయంపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉందో మీకు తెలియదా? నీ కుమార్తె అల్లుడు పోలంగళ్ళ వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదనకు అనిపించారో కూడా తెలియదా? వివేకానంద రెడ్డి వైఎస్ జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంత వాస్తవం? 2019 మార్చి 14 రాత్రి కూడా అవినాష్ ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీత మీడియాకి వెల్లడించింది. ఇప్పుడు మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని కేసులు ఇరికించడం మీకు తప్పనిపించడం లేదా? ఎవరిని కాపాడుకునేందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీ కుమార్తె న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జగన్ సంపూర్ణ మద్దతు తప్పకుంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులకు ఈ కేసులు అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ మీకు ఎలా మద్దతు ఇవ్వగలడు? హత్యకారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? ఇక మాటికి హంతకులను మీరు మాట్లాడుతున్నారు. పైగా చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ని తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరే హంతకుడని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడడం మీరు తప్పనిపించడం లేదా? నీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరూ టార్గెట్ చేయలేదు. వారి మాటలు ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్ఆర్ జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వల్ల బాధపడుతున్న వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటపడుతుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ దిగజారుడు రాజకీయం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మంగళగిరి గుంటూరు పశ్చిమలో కుట్రపూరిత చర్యలు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేరున్న మహిళలతో నామినేషన్లు, ఓటమి తప్పదని తేలిపోవడంతో చంద్రబాబు లోకేష్ నేతృత్వం తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేసి వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించాలని కుట్రతో మంగళగిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేరుతో ఉన్న మహిళలతో నామినేషన్లు వేయించారు. మంగళగిరిలో ఇద్దరితో ఇలా నామినేషన్లు వేయించారు. గుంటూరు పశ్చిమలో దళిత మహిళ పేరిట నామినేషన్ వేయించేందుకు చేసిన ప్రయత్నం బెడిచికొట్టి రచ్చయింది. ఆ వీడియో బయటకు వచ్చింది. టీడీపీ నాయకులు తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె పేరుతో టీడీపీ నాయకులే నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని దళిత మహిళతో స్పష్టం చేయడంతో వారి కుట్ర బట్టబయలైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రి విడుదల రజని పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓటర్లను అయోమయానికి గురి చేసేందుకు అదే పేరుతో మరో మహిళ పేరు నామినేషన్ వేయించారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి భర్త రామచంద్రరావు స్వయంగా ఈ వ్యవహారం నడిపించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన శ్రీనివాసరావుపేటలో ఉంటున్న దళిత మహిళ విడుదల రజని ఇంటికి వెళ్లి నామినేషన్ వేసేలా ప్రలోభపెట్టారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆమె భర్తకు ఉద్యోగంతో పాటు సొంత ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నామినేషన్ వేసే వరకు తమతోనే ఉండాలని, స్క్రూటినీ అయిన వెంటనే తమిళనాడులోని వేలంగిని మాత టెంపుల్కి పంపిస్తామని, ఎన్నికలు ముగిసే వరకు అక్కడే ఉండి రావాలని, ఖర్చంతా తాము పెట్టుకుంటామని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమెను తీసుకెళ్లి టీడీపీ అభ్యర్థి ఉండే అపార్ట్మెంట్లోనే ఉంచారు. తన కుమార్తెను టీడీపీ నాయకులు తీసుకువెళ్లాలని చూసిన మహిళ తండ్రి దేవరాజ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. నగరంపాలెం సీఐ లోకనాథన్ సిబ్బంది గాలించి నగరంపాలెం మెయిన్ రోడ్లోని అపార్ట్మెంట్లో ఉందని గుర్తించారు. ఆమెను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం ఆమె తండ్రికి పోలీసులు అప్పగించారు. ఆమె తన తండ్రితో వెళ్ళిపోవడంతో టీడీపీ నాయకులు కంగు తిన్నారు. ఆమెను వైఎస్ఆర్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారని టీడీపీ కార్యకర్తలతో కలిసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ ముందు అడావిడి చేశారు.
అప్పటికే ఆమె నుంచి నామినేషన్ పత్రాలపై సంతకం తీసుకుని టీడీపీ నాయకులు ఆమె తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరు వెంకటరెడ్డి, లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు ఝాన్సీ, కొరిటిపాటి ప్రేమ్ కుమార్, ఇతర నాయకులు పోలీస్ స్టేషన్కి చేరుకుని దళిత మహిళ రజనీని కిడ్నాప్ చేసిన టీడీపీ నాయకులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాజకీయాల్లోకి తన లాగద్దని దళిత మహిళ విడుదల రజనీ కోరారు. ఈ మేరకు ఆమె వీడియో విడుదల చేశారు. తనకు నామినేషన్ వేయటం ఇష్టం లేదని టీడీపీ నాయకులు తన వద్ద నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది ఒక పెద్ద హైడ్రామా నడిచింది నిన్న గుంటూరులో. దానికి సంబంధించినటువంటి వార్తని వీళ్ళు హైలైట్ చేశారు. అదే సందర్భంలో లోకేష్కి వ్యతిరేకంగా లోకేష్ పేరుతో నామినేషన్లకి ఇటు తెలుగు వీళ్ళు కూడా ప్రయత్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ విషయాన్ని జాగ్రత్తగా దాచేసింది సాక్షి. ఇకపోతే ఆంధ్రజ్యోతి, అవినాష్ చిన్నపిల్లాడు తప్పు చేయలేదని నమ్మా కాబట్టి టికెట్ ఇచ్చి అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్ర. ఈ కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్ళు కలిశారు. వైఎస్ పేరు తొడపాలని చూసిన పార్టీలో చేరిక. వైఎస్ శత్రువు ఇంటికి పసుపు చీర కట్టుకెళ్లారు. వివేకాన్ని చంపానన్న వ్యక్తికి మద్దతు. చిన్నాన్నను ఓడించిన వారితో చట్టాపట్టాలు. వీళ్ళ రాజశేఖర రెడ్డి వారసులు. పులివెందుల సభలో షర్మిల సునీతలపై ముఖ్యమంత్రి జగన్ విమర్శలు. చిన్నపిల్లాడైతే స్కూలుకి పంపాలంటూ సునీత స్టేట్మెంట్. అవినాష్ నిర్దోషి అంటున్న జగన్కు వ్యవస్థలపై నమ్మకం ఉందా? నిందితుడని సిబిఐ తేల్చిన వ్యక్తికి 3వ టికెట్టా? ఇది మీకు తగదు, అలా చేయకండి. అవసరమైతే నా భర్తను ఆయన అన్నను అరెస్ట్ చేయండి. నా తండ్రి వివేకాకు మాత్రం న్యాయం చేయండి. వివేకానంద రెడ్డి హత్యపై లైవ్ డిబేట్కి సిద్ధం. మీ ఛానల్కే వస్తా, మీరు చర్చకు సిద్ధమైన సీఎం జగన్కు వివేక కుమార్తె సునీత సవాల్. అలాగే జగన్ నీకు ఇది తగున, నీ సొంత మీడియాలోనే మీ చిన్నాన్న వ్యక్తిత్వ హననం, ఆ కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? నీ చెల్లెళ్ళని టార్గెట్ చేస్తుంటే ఏం పట్టదా? నిందితుడిగా మళ్ళీ పోటీ అవకాశమే. జగన్కు వివేక సతీమణి సౌభాగ్యం లేక అన్నటువంటిది. అట్లాగే సభ్యత సంస్కారం ఉన్నాయా? నేను కట్టుకున్న చీర గురించి మగవాళ్ళ ముందు మాట్లాడతావా? జగన్పై షర్మిల ఫైర్. సొంత చెల్లి అన్న ఇంగితం ఉండద్దా? ఇంత దిగజారుడ పసుపు చీర కట్టుకోకూడదా? నీ పత్రిక పసుపు రంగులో లేదా? బాబు వద్ద మోకరెళ్ళింది నేను కాదు, నువ్వే మోడీ వద్ద మోకరెళ్ళావు. నీ కేసులు ఛార్జ్షీట్లో వైఎస్ పేరుని చేర్పించింది నీ లాయర్ కాదా? సీఎంకు పీసీసీ అధ్యక్షురాలు స్ట్రాంగ్ కౌంటర్. పులివెందుల్లో వివేకా గురించి ఒక్క మొక్క మంచిగా మాట్లాడావా? రాజశేఖర రెడ్డి తమ్ముడు అని అన్నావా? చివరి నిమిషం దాకా వైసీపీలోనే ఉన్నాడని ఎందుకు చెప్పలేదు? అవినాష్ భవిష్యత్తును మేము ఎందుకు పాడు చేస్తాం? వివేక వద్దన్న ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు మేము కాదనలేదు. సౌభాగ్యమ్మ లేఖ చూసినా చెల్లించలేదంటే మీది గుండేనా బండనా అంటూ షర్మిల స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు. తిరుగుబాటు మొదలైంది అంటూ డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే చంద్రబాబు ఇష్టానుసారం పాలిస్తే జనం తిరగబడతారు. ఆయన మళ్ళీ వస్తే అప్పులు దోచేస్తాడు, ఆస్తులు దోచేస్తాడు. చిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి ప్రజలే చికిత్స చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంట్లు ఇల్లు కట్టిస్తాం. ఏప్రిల్ నుంచి 4,000 పెన్షన్ ఫస్ట్నే ఇంటికి వచ్చిస్తాం. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే. ఉద్యోగం వచ్చే వరకు 3,000 నిరుద్యోగ భృతి. టీడీపీ అధినేత హామీలు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇకపోతే ఒక్క ఛాన్స్తో 100 ఏళ్లకు షాక్. పాదయాత్ర మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు 730, 80% అమలే చేయలేదు. నమ్మక ద్రోహానికి ట్రేడ్ మార్క్ జగన్. జనం ఎత్తిన 13 లక్షల కోట్ల అప్పుల గుదిబండ. ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం. అమ్మఒడికి 13,000, నాన్నబుడ్డితో 1,00,000 స్వాహ. మద్యం వ్యాపారంలో 1,00,000 కోట్ల దోపిడీ. ఇసుక గనుల్లో అక్రమాలతో మరో 1,00,000 కోట్లు. ఈ 5 ఏళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీల బాధలు. జనంపై 75,000 కోట్ల భారం. విషపూరిత మద్యంతో 30,000 మంది మృతి. అనారోగ్యం బారిన 35 లక్షల మంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టారు అన్నటువంటి కోణంలో హైలైట్ చేశారు. లేకపోతే మలిదశ మలుపు ఎవరికో 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్. కేరళలోని మొత్తం 20 సీట్లకు ఓటింగ్. సార్వత్రిక ఎన్నికల 2వ దశ పోలింగ్ శుక్రవారం జరగనుంది. ఓవైపు ఎండలు మండుతున్నప్పటికీ ఓటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కేరళలోని మొత్తం 20 సీట్లు సహా ఈ విడతలో 13 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో తొలి దశలోని ఎన్నికల ఘట్టం ముగిసింది. ఈసారి కేరళ, రాజస్థాన్, త్రిపురలో కూడా పూర్తి అవనుంది. కర్ణాటక, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సోం, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లోని ఒక్కో సీటుకి మధ్య దశలో ఎన్నికలు జరగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అలాగే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నమోదైన ఓట్లతో సరిపోయేలా వీవీప్యాట్లోని 100% స్లిప్పును కూడా లెక్కించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ఉదయం 10:30 గంటలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించనుంది. శుక్రవారం 2వ దశ ఎన్నికల్లో భాగంగా 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండటం గమనార్హం. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్తో పాటు మరికొందరు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలు నియంత్రించలేమని బుధవారం విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలు ఉన్నంత మాత్రాన ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇవి దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.